అమిత్ షా తన వ్యూహ చతురతను ప్రదర్శించేశాడు. మొత్తం 3 బిల్లులు ప్రవేశపెట్టాడు. అందులో అతి కీలకమైనటువంటి బిల్లు ప్రతిపక్షాల దృష్టిని డైవర్ట్ చేసేటటువంటిది. అంటే అట్లాంటి బిల్లు కూడా ఉంటుందా అంటే అట్లాంటిదే. ఇది 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. సరే, మరొక 2 బిల్లులు ఉన్నాయి. అది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రీఆర్గనైజేషన్కి సంబంధించినటువంటిది ఒకటి, యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటిది ఒకటి. అతి కీలకమైనటువంటి బిల్లు ఇదన్నమాట. ప్రతిపక్షాలను ఇరికించడం, ప్రతిపక్షాలను బెదిరించడం, ప్రతిపక్షాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడం, ప్రతిపక్షాలను తమ పాదాల దగ్గర పడేసి పాదదాసోహం చేయించుకోవడం, ఇది కేవలం ఉద్దేశం అని చెప్పి మనకు అర్థమైపోతుంది ఈ బిల్లులు చూస్తే. ఏమిటా బిల్లు, ఏమిటి గొడవ అనేటటువంటిది మనం ఒకసారి చూద్దాము. ఏమి లేదండి, ఒక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఆఖరికి ప్రధానమంత్రి కానీ, సరే ప్రధానమంత్రిని కంటితుడుపు చర్యగా యాడ్ చేశారు. అందులో ఉన్న మతలబు ఏంటో మాట్లాడుకుందాము. వాళ్ళు కానీ ఏదైనా నేరారోపణతో జైలుకు వెళ్ళి 30 రోజులు ఉంటే 31వ రోజున వాళ్ళు పదవిలో ఉండడానికి అర్హులు కాదు. ఇది అండి బిల్లు. రాజ్యాంగ సవరణ బిల్లులో ఉన్న అతి కీలకమైనటువంటి క్లాజు ఇది.